ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో రుద్రాయ. శ్రీమాత్రే నమః. అస్మద్గురుచరణేభ్యః నమో నమః. అందరికీ నమస్కారం. మీ డాక్టర్ వెంకట శ్రీనివాసరావు నల్లమోతు. సంభవామి యుగే యుగే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కృష్ణుని తల్లిదండ్రుల యొక్క పూర్వ వృత్తాంతం. కృష్ణ భగవానుని యొక్క కన్న తల్లిదండ్రులు వేరు, పెంచినటువంటి తల్లిదండ్రులు వేరు. అసలు వీళ్ళ పూర్వ వృత్తాంతాలు ఏమిటి? ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా అష్టమావతారంగా కృష్ణ భగవానుడు ఇక్కడికి రావటం చేత ఆ శ్రీ మహావిష్ణువు వారి తల్లిదండ్రులకు, అంటే కన్న తల్లిదండ్రులకి పెంచిన తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి వరాలని వసంగి వారి చెంత చేరాడు, ఆ విశేషాలన్నీ కూడా చక్కగా ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుణ్ణి కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. అలానే పెంచినటువంటి తల్లిదండ్రులు నంద యశోదలు. వీరి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, అసలు వీళ్ళు పూర్వజన్మలో ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకోదలిచాం. వాళ్ళ వృత్తాంతం ఇప్పుడు మనం తరచి చూసినట్లయితే శ్రీకృష్ణునికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, ఈ యొక్క పూర్వజన్మ వృత్తాంతాలని మనం సంస్కృత భాగవతంలో, అంటే వ్యాస భగవానుడు రాసినటువంటి సంస్కృత భాగవతంలో, అలానే మన తెలుగులో పోతనామాత్యుడు రాసినటువంటి భాగవతంలోనూ, అలానే మరికొన్ని పురాణాలలోనూ కూడా చక్కగా విశదీకరించబడి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా సంస్కృత ఆంధ్ర భాగవతాలని గనక బట్టి మనం ఒకసారి పరిశీలించినట్లయితే కన్న తల్లిదండ్రులు చక్కగా దేవకీ వసుదేవులు, అలానే పెంచినటువంటి తల్లిదండ్రులు యశోద నందనుడు. దేవకీ వసుదేవుల యొక్క వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను కనుక మనం చూసినట్లయితే స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి చక్కగా వివరించాడు భాగవతం నందు. అమ్మా, స్వయంభువ మన్వంతరంలో పూర్వజన్మలో నీవు కృష్ణువి, వసుదేవుడు పరమ పవిత్రుడు, అలానే దైవసుతుడు అనేటువంటి ప్రజాపతి ప్రజా సృష్టి కోసం బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారంతో తీవ్ర తపస్సును ఆచరించాడు. ఆచరించిన తర్వాత అప్పుడు ఆ తపస్సులో నన్ను 12,000 దివ్య సంవత్సరాలు నన్ను చక్కగా ఆరాధించాడు. నేను వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాను. అప్పుడు మీరు అన్నారు ఏమని, మీ వంటి యోగ్యుడైనటువంటి పుత్రుడు కలగాలని చెప్పేసి మీరు కోరుకున్నారు. వరం అనుగ్రహించి నేను అక్కడి నుంచి వెళ్ళాను. పిదప నేను నీ గర్భంలోకి ప్రవేశించి నేను నీ కుమారుడుగా జన్మించాను. కృష్ణి గర్భుడనే పేరు కూడా నేను ఆ విధంగానే నేను పొందాను. వరం అనుగ్రహించి వెళ్ళిన తర్వాత నేను నీ దగ్గర ఎలా అయితే నీ కడుపున పుట్టానో అప్పుడు నా పేరు కృష్ణి గర్భుడు అనేటువంటి పేరు కూడా నేను నా యొక్క నామాలలో పొందడం జరిగింది. తర్వాత యుగంలో అతిథి కశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను. అది ఎలాగూ అంటే అప్పుడు నేను పొట్టిగా ఉన్న వామనుణ్ణి, ఇంద్రుని యొక్క తమ్ముణ్ణి కనుక ఉపేంద్రుడు అనేటువంటి పేరు కూడా నాకు కలిగింది. ఈ యుగంలో అంటే 3వ మారు మీ గర్భంలో పుత్రుడిగా నేను అవతరించాను. ఇది సత్యం, ఇదే నిత్యం అనేటువంటి భావజాలంలో కృష్ణ పరమాత్మ చెప్పాడనమాట. నా పూర్వజన్మల్ని మీకు గుర్తు చేయడానికి ఈ విష్ణు రూపాన్ని ఈ యొక్క నేను చూపడానికి గల కారణం ఏంటంటే ఆ వృత్తాంతము సత్యమో కాదో మీరు తెలుసుకోవటం కోసం నేను ఈ యొక్క విష్ణు రూపాన్ని చూపాను. వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడు, ఇతని భార్యలు అతిథి సురస. ఈ ఇద్దరే ఇప్పుడు దేవకి రోహిణులుగా జన్మించారు. ఆ జన్మలో కశ్యపుడు సముద్రుని యొక్క హోమధేనువును తీసుకొని వచ్చాడు. తీసుకొని రావడం చేత సముద్రుడు తిరిగి ఇమ్మని కోరాడు. కోరితే కశ్యపుడు నిరాకరించాడు. కోపించినటువంటి సముద్రుడు కశ్యపుణ్ణి గోపాలకుడుగా నువ్వు జన్మించుదువుగాక అని శపించాడు. అందువల్లనే
ఈ యొక్క వసుదేవుడు చక్కగా కంసుని గోసంపదకు పాలకుడయ్యాడు. తర్వాత వృత్తాంతం మీకు తెలుసు. ఏ విధంగా దేవకిని వివాహం ఆడాడు, తర్వాత ఆ మేనమామకి గండాల గురించి ఆ జ్యోతిష్ పండితులు ఏం చెప్పారు, అశరీరవాణి ఏం చెప్పింది, తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా కోకొల్లలుగా మనం అందరం కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. అలానే నంద యశోదుల యొక్క వృత్తాంతం, ఇప్పటి వరకు కన్న తల్లిదండ్రుల వృత్తాంతం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పెంచినటువంటి తల్లిదండ్రుల వృత్తాంతం, నంద యశోదుల యొక్క వృత్తాంతం కనుక మనం చూసినట్లయితే, వసువులు అనేటువంటి దేవతలలో ధర, ద్రోణుడు అనేటువంటి వారు దంపతులు. బ్రహ్మదేవుడు వీరిని భూలోకంలో జన్మించమని చెప్పేసి ఆదేశించాడు. అందుకు వాళ్ళు, దేవా, విశ్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క విష్ణుదేవుణ్ణి సేవించేటువంటి భాగ్యం గనక మాకు ప్రసాదిస్తే అట్లే మేము భూలోకంలో జన్మిస్తామని చెప్పేసి వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దానికి ఆమోదం తెలిపాడనమాట. చివరికి ఆ ద్రోణుడే ఈ నందుడు, ఆ ధరయే ఈ యశోధర. శ్రీహరి కూడా బ్రహ్మదేవుని యొక్క మాటను మన్నించి ఆ దంపతుల్ని తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవించాడు. భగవంతుడు కొడుకుగా పుట్టాలన్నా, కొడుకుగా ఒక ఇంట పెరగాలన్నా సరే ఆ దంపతులు తపస్సంపన్నులై ఉండాలి, మహాభక్తులై ఉండాలి. ఆ వంశము, ఆ వంశచరిత చాలా దివ్యంగా ఉండాలి. లోకోపకారం కోసం ఆ యొక్క వంశాలన్నీ కూడా పాకులాడుతూ ఉండాలి. అట్టి వంశాలలోనే భగవత్ స్వరూపులు జన్మిస్తారు. భగవంతుడు అంటే ప్రతి యుగమునందు నేను జన్మిస్తానని కృష్ణ భగవానుడు ఏ విధంగా భగవద్గీత ఎందు చెప్పాడో ఆ విధంగా భగవంతుడు భూలోకంలో జన్మించడానికి అటువంటి మహత్తరమైనటువంటి వంశాలై ఉండాలి, గొప్ప యుగ పురుషులై ఉండాలి వారు, ఆ తల్లిదండ్రులు. అలా గొప్ప తపస్సంపన్నులై కూడా ఉండాలి, మహాభక్తులై ఉండాలి ముందు ముఖ్యంగా. అట్టి వాళ్ళని భగవంతుడు ముందుగానే ఎంచుకొని వారికి పుత్రుడై పుట్టి వాళ్ళ వద్ద పెరిగి వాళ్ళ ఆశయాన్ని అలానే తన ఆశయాన్ని సఫలం చేస్తాడు, సఫలం చేసుకుంటాడు కూడా భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు అవతారమూర్తిగా పుట్టాడంటే లోకరక్షణ కోసం, లోక కళ్యాణం కోసం. అప్పుడే భగవంతుడు చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీత ఎందు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఎక్కడైతే శిష్టులు అంటే గొప్పవారు పీడింపబడుతూ ఉంటారో, దుష్టులు ప్రబలుతారో, ఎక్కడైతే అధర్మం ప్రబలుతుందో, ధర్మానికి వైక్లభ్యం కలుగుతుందో అక్కడ మరలా ధర్మాన్ని స్థాపించడానికి, సజ్జనుల్ని కాపాడటానికి, రక్షించడానికి, ఆ దుర్జనుల్ని అణిచివేయడానికి, అధర్మాన్ని రూపుమాపడానికి ప్రతి యుగమునందు నేను జన్మిస్తానని చెప్పాడు భగవంతుడు. అదే దాని అర్థం. అతని ఆశయాన్ని అలానే ఆ తల్లిదండ్రుల ఆశయాల్ని తీర్చుతాడు, సఫలం చేస్తాడు. సఫలం చేసుకొని అవతార విశేషాన్ని చాల్చేటువంటి గొప్ప మహానుభావుడు విష్ణుమూర్తి స్వరూపుడు. ఆ విష్ణుమూర్తి యొక్క అంశయే ఈ కృష్ణ పరమాత్మ. ఈ విధంగా జన్మాంతర పుణ్య సంస్కారం లేని వాళ్ళ గర్భంలో భగవంతుడు ఎప్పటికీ పుట్టడు. కాబట్టి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, త్రికరణ శుద్ధితోటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో అట్టి వారికి భగవంతుడు భక్త సులభుడవుతాడు, భగవంతుడే బిడ్డగా పుడతాడంటానికి ఈ యొక్క దేవకి వసుదేవుడు, ఈ నంద యశోదుల యొక్క వృత్తాంతమే మనకు ముఖ్య ఉదాహరణ. ఎందుకంటే అక్కడ పుట్టిందేమో దేవకి వసుదేవుని యొక్క గర్భంలో, అక్కడ భగవంతుడు వారి గర్భంలో జన్మించాడు. ఇక్కడ ఏమో బ్రహ్మదేవుణ్ణి వీళ్ళు కోరుకున్నారు కదా, అనునిత్యము కూడా విష్ణు స్వరూపుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని అడిగారు. ఏది? ఈ ధర, ఈ ద్రోణుడు. ఈ ద్రోణుడే ఇక్కడ చక్కగా మనకి అక్కడ నందుడిగా పుట్టాడు, ధర యశోధరగా పుట్టింది. ఈ వీరికి పెంచేటువంటి ఈ కృష్ణ పరమాత్మని, శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని పెంచేటువంటి యోగం వారికి కలిగింది. చూశారా ఎంత వైశిష్ట్యమో! ఇలా ఒకే సమయంలో ఇరువురు పుణ్య దంపతులకు వారు చేసుకున్నటువంటి అమితమైనటువంటి సంపదకు ఈయన చక్కగా వారిని అనుగ్రహించి కృష్ణ పరమాత్మ వారిని మోక్షపదం వైపు నడిపించినటువంటి మహనీయుడు ఈయన. జన్మాంతర పుణ్య సంస్కారం లేకపోతే వారి ఆమె గర్భంలో, దేవకీ గర్భంలో జన్మించేవాడా? ఆ జన్మాంతర పుణ్య సంస్కారం లేకపోతే ఇక్కడ యశోదానందనునికి బిడ్డగా
అన్నేండ్ల పాటు చక్కగా వారి బిడ్డగా అల్లారు ముద్దుగా పెరిగేవాడా చెప్పండి. భగవంతుడు పుట్టేటువంటి పుట్టుక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. భగవంతుని జన్మ ఇచ్చేటువంటి యోగ్యత వాళ్లకు ఉండి తీరాలి. వాళ్ళకి ఉన్నది కాబట్టి ఎవరికి? ఆ దేవకి వసుదేవునికి, అలానే నంద యశోదలకు ఉన్నది కాబట్టి ఆ యొక్క కరుణ జరిగింది. అలానే మనకు రామావతారం కూడా అదే చెబుతుంది. దశరథుడు ఎంతో గొప్పవాడు, 3 భార్యలు. అప్పుడు ఈ యొక్క రావణాసుని వధించడానికి, లోక కళ్యాణం జరగటానికి ఒక్క అవతారం ఒకటే, ఒక్క మానవ అవతారం ఒకటే మిగిలిపోయింది. మిగతా అన్ని చోట్ల అతనికి మరణం ఉండకూడదని కోరుకున్నాడు రావణాసుడు. అందుకోసమే ఆ యొక్క విష్ణుమూర్తి స్వరూపుడు మానవ అవతారం దాల్చాడు. ఇక లోకంలో వెతికించాడు ఏ వంశం చాలా గొప్పదంటే అక్కడ ఇక్ష్వాకు వంశం తగిలింది. ఎందుకు అంటే 99 అశ్వమేధాది యాగాలు చేసి ఇంద్రుని యొక్క ప్రీతి కొరకు 100వ యాగాన్ని మానుకున్నటువంటి మహానుభావుడు దిలీప మహారాజు. విశ్వజిత్ యాగాన్ని చేసి విశ్వాన్ని మొత్తాన్ని జయించి తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని పేదలకు పంచినటువంటి మహానుభావుడు రఘు మహారాజు. అంతెందుకు వేల మంది స్వయంవరానికి వస్తే ఆ స్వయంవరంలో ఆ యొక్క ఇందుమతిని వివాహమాడినటువంటి వాడు అజమహారాజు. ఆ విధంగానే అంతెందుకు భగీరథుడు ఆకాశలోకంలో ఉన్నటువంటి గంగను భూలోకానికి తీసుకొచ్చిన మహనీయుడు ఆయనే. ఎందుకు? తన పూర్వీకులు, తన ముత్తాతలు అయినటువంటి సగర కుమారులకి 60,000 మంది సగర కుమారులకి అందరికీ కూడా ఆ స్వర్గప్రాప్తి కలిగించాలని ఆకాశలోకంలో ఉన్నటువంటి స్వర్గగంగను భూమండలం గుండా పాతాళానికి తీసుకెళ్ళి రసాతలానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి బూడిద కుప్పల్ని ఆ గంగలో ఐక్యం చేయించడం చేత వారికి చక్కగా స్వర్గప్రాప్తి అనేటువంటిది కలిగింది. ఇటువంటి గొప్ప 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 సంస్కారాలతో కూడుకున్నటువంటి వారు ఆ మనువు వంశంలో, ఆ వైవస్త మనువు ఆ వంశంలో పుట్టినటువంటి వారు. అటువంటి వంశము చాలా గొప్పది కాబట్టి, గరిమ కలిగింది కాబట్టి ఆ వంశం నందు రామచంద్రమూర్తి జన్మించాడు. అంటే ఎంత ఆ పుణ్యం చేసుకొని ఉంటేనో ఆ వంశాదుల్లో, ఆ తల్లి గర్భాలలో వీరు పుడతారు. అంటే ఆ పుట్టేటువంటి వారు భగవంతుడైతే ఎవరికి పుడతారో వారు కూడా కొంచెం తపస్సంపన్నులై ఉండటానికి కారణం అదే. ఎంత గొప్ప విషయం చూడండి. అలానే ఇక్కడ శ్రీకృష్ణుని తల్లిదండ్రులు పూర్వజన్మ వృత్తాంతాల ద్వారా లోకానికి అందించబడింది ఈ యొక్క విషయం అనేటువంటిది. అంటే జన్మాంతర పుణ్యం ఉంది కాబట్టి వాళ్ళ గర్భంలో ఆయన జన్మించాడు. ఆ భగవంతుడు జన్మించి వారికి ఆ యోగ్యత కలగటం చేత వారి యొక్క జన్మ సార్థక్యం అనేది ఏర్పడిందనమాట. ఎవరికి? ఆ దేవకి వసుదేవునికి, ఈ యశోదానందనునికి. చూడండి, అంటే 12,000 దివ్య సంవత్సరాలు ఆరాధిస్తే భగవంతుడు వచ్చి వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం ఇచ్చిన వరాన్ని ఇక్కడ నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడిన. అలానే బ్రహ్మదేవుడిచ్చాడు వరం ఆ యొక్క వసువులనేటువంటి యొక్క దేవతలకి, వెళ్ళి భూలోకంలో మీరు జన్మించండి అంటే వాళ్ళు మేము ఉన్నంతకాలం ఆ భూలోకంలో ఎక్కువ కాలం ఆ విష్ణుమూర్తిని ఆరాధించేటువంటి ఆ శక్తిని ప్రసాదించమంటే చూశారు, బ్రహ్మదేవుడు ఇచ్చినట్టు వరాన్ని కూడా అంగీకరించి చక్కగా యశోదానందులను వెంట నడిచాడు మహానుభావుడు. అది ఇవన్నీ జరిగిందంతా కూడా లోక కళ్యాణం కోసం. ఇలా శ్రీకృష్ణుని యొక్క తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, పుట్టుకు కారకమైన తల్లిదండ్రుల యొక్క పూర్వవృత్తాంతం, ఆ పూర్వవృత్తాంతంలో జరిగిన వృత్తాంతాన్ని ఆధారితం చేసుకొని తర్వాత కృష్ణ అవతారం దాల్చి వారందరినీ కూడా పరమపావనం చేసినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా మనం అందరం కూడా చక్కగా ప్రార్థించి ఆ కృష్ణ పరమాత్మ యొక్క కృపాకటాక్ష వీక్షణాలకు మనందరం కూడా పాత్రలు అవ్వాలని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సంభవామి యుగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత చేయించండి. 10 మందికి ఈ వీడియోని పంపించి వారు కూడా ఈ వీడియోను తిలకించి వారు కూడా 10 మందికి ప్రోత్సహించే విధంగా మన సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను, మన ఇతిహాస గ్రంథాదుల్లో, పురాణ గాథల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా 10 మందికి పంచాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క పవిత్ర యజ్ఞం చేయడం జరుగుతుంది. ఈ పవిత్ర యజ్ఞంలో మీరందరూ కూడా భాగగ్రహీతులై నన్ను ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, స్వస్తి.